మీరు ఆదోని నియోజకవర్గంలో ఏ పల్లెకైనా వెళ్ళండి అధ్యక్ష, అన్ని తలుపులకు తాళాలు వేసి ఉంటాయి అధ్యక్ష. దానికి కాపలాగా వృద్ధులు ఉంటారు అధ్యక్ష. 2,60,000 మంది ఓటర్లు ఉన్నటువంటి నా నియోజకవర్గంలో 1,00,000 మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్తుంటారనే దయనీయ పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. గత 30 సంవత్సరాలుగా ప్రకృతి ఒకవైపున, పాలకులు ఒకవైపున మా మీద పగబట్టారు అధ్యక్ష. నేను ఈ విషయాన్ని చెప్పడానికి ఏం వెనుకాడను అధ్యక్ష. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన బడ్జెట్ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర సామాజిక ఆర్థిక సర్వేలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా కర్నూలు జిల్లాలో చేసిన అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆదోనిగా మీరు నేరుగా బడ్జెట్ సందర్భంలోనే ప్రభుత్వం చెప్పిన అంశాలు అధ్యక్ష. మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఎక్కడైనా సరే తాగునీటికి లేదా సాగునీటికి ఒక్క ప్రాజెక్టు కూడా లేనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఆదోని తెలుసా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆదోని నియోజకవర్గంలో 87% భూమి డ్రై ల్యాండ్, వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడటం లేదు అన్న విషయం మంత్రికి తెలుసా అని అడుగుతా ఉన్నా. అంతెందుకు, ఆదోని నియోజకవర్గంలో సాగునీరు పక్కన పెడితే తాగడానికి నీళ్లు 10-15 రోజులకు ఒక్కసారి వస్తుంది ఇటు కొళాయిలు అంటే దాన్ని పట్టుకొని 15 రోజులు నీళ్లు ఎట్లా తాగుతారు అని మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అధ్యక్ష, ఒకే ఒక్క ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 175 నియోజకవర్గాల్లో కనీసం 4-5 ఉంటాయి. ఆదోనిలో ఒకే ఒక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉండి అది పూర్తిగా పాడైందన్న విషయం మంత్రి గారికి తెలుసా అని అడుగుతున్నా. వలస అన్నది ఎందుకు అనే ఒక మంత్రి గారి దృష్టికి వెళ్ళా. ఆయన చదివినవి ఏవి కూడా నిజం కాదు అధ్యక్ష. ఆయన ఏదో కాకి లెక్కలు చెబుతా ఉన్నారు అధ్యక్ష. ఈ లెక్కల వల్ల నిజంగా గ్రాస్ రూట్ మీద వలసలు తగ్గవు అని మీ ద్వారా ఆయనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ఒకే ఒక్క పంట పండే ఏకైక ప్రాంతం మా ప్రాంతం అధ్యక్ష. రాష్ట్రంలోనే వర్షపాతం అతి తక్కువ ఉన్నటువంటిది ఆదోని నియోజకవర్గంలో 600 మిల్లీమీటర్లు అనే విషయం మంత్రికి తెలుసా అని అడుగుదా. ఒక్కటంటే ఆయన చాలా పరిశ్రమలు, కార్మికులు అని చెప్తాను. ఒక్క పరిశ్రమ కూడా లేని నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఆదోని అని తెలుసా అని మంత్రి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఆడవారిలో అక్షరాస్యత లేని వాళ్ళు, అంటే కనీసం చదువుకోలేని ఆడవాళ్లు 78% ఉన్నారు. బాల కార్మికులు దేశంలోనే అత్యధికంగా 7% ఆదోనిలో ఉన్నారన్న విషయం మంత్రికి తెలుసా అని అడుగుతున్నాను. ఒక జూనియర్ కాలేజీ లేదు, ఒక డిగ్రీ కాలేజీ లేదు. మీరు హాస్పిటల్లో 60% డాక్టర్ల వేకెన్సీ ఉందన్న విషయం మంత్రి గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా. అంతేందుకు ఆరోగ్యశ్రీ ఉంటుందనుకుంటున్నారేమో, ఆరోగ్యశ్రీ అతి తక్కువ క్లెయిమ్ చేసేది మా దగ్గర. ఎందుకు తక్కువ క్లెయిమ్ చేస్తారంటే వీళ్ళు పోయిన దగ్గర అంటే మీకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గం ఆదోని అన్న విషయాన్ని మీ ద్వారా మంత్రికి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద మండలం అధ్యక్ష ఆదోని మండలం శాఖ. నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా, మనకు 24 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అన్ని శాఖలని అడగండి అధ్యక్ష, అందరినీ మంత్రులను అడగండి అధ్యక్ష. రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా అతి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అన్ని శాఖల నుంచి కూడా అతి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టినటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది ఆదోని నియోజకవర్గం. 24 మంత్రులకి నేను 160 లెటర్లు రాశాను అధ్యక్ష. ఇప్పటిదాకా 160 లెటర్లలో ఇప్పటికి కూడా గ్రామీణాభివృద్ధి తీసుకోండి, విద్య, వైద్యం, రోడ్లు, ఏ శాఖనైనా సరే నిధులు రావట్లేదు. మా మీద పగబట్టారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రులకి, ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నా, నిధులు విడుదల చేయండి. 30 సంవత్సరాలుగా వెనుకబడినటువంటి ఆదోనిని అభివృద్ధి చేయాల్సిందిగా మీ ద్వారా చేతులెత్తి మొక్కుతున్నాను అధ్యక్ష.